మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయిందన్నారు, మళ్ళీ వచ్చింది. మళ్ళీ స్టార్ట్ అయిందా? ఎవరు ఎక్కడికి పోతారు సార్? జీనాయహ మర్నాయహ ఇస్కే శివ జానా కహా అని రాజ్ కపూర్ సినిమాలో చేసినట్టు ఎవరు ఎక్కడికి పోతారు? ఇదే రంగస్థలం. అవును, ఈ రాజకీయ ప్రపంచమే పెద్ద రంగస్థలం అని షేక్స్పియర్ అన్నట్టుగా అందులో రాజకీయం కూడా ఒక భాగం. రోజా స్పెషలిస్ట్ కదా మీరు. రోజా స్పెషలిస్ట్. శనివారం అనుకుంటా వచ్చారు. నేను కూడా ఆదివారం చూశాను. బట్ రోజా అయితే ఒక విషయం ఎంఫటిక్గా చెప్పారు, నేను రాజకీయాల్లో ఉన్నాను, నేను ఎక్కడికి పోలేదు, నేను జగనన్నతోనే ఉంటాను. అవును. రెండోది మహిళలకు సంబంధించి ఆ గుడ్ల వెల్లేరు ఘటన ఇట్లాంటివి కూడా మాట్లాడారు. నేను లోకేష్ చంద్రబాబు ఎందుకు గుడ్ల వెల్లేరు మీద ఇంత రియాక్ట్ అవుతున్నారు అనుకున్నాను నేను తుఫాను వస్తుంటే. వాస్తవానికి ముందు రోజు రోజా మాట్లాడింది నేను అప్పుడు చూడలే, తర్వాత నేను చూశాను. సో రోజా నుంచి వైసీపీ నుంచి వచ్చిన విమర్శకు స్పందనగా వీళ్ళు ఇది మాట్లాడుతున్నారు నాకు అర్థమైంది. బట్ నేనైతే అప్రిషియేట్ చేయలేదు. ఎందుకంటే గుడ్లవల్లేరులో కెమెరాలు పెట్టారా లేదా తర్వాత సంగతి. ముఖ్యమంత్రి కీలక మంత్రి ఆ పార్టీ నాయకుడు సర్టిఫై చేయకూడదండి, క్లోజర్ అప్పుడే చేయకూడదండి. గుడ్లవల్లేరు క్లోజర్ చేస్తే ఏమవుతుందంటే కుటిల శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు బలం చేకూర్చినట్టు అవుతుంది. మీరు ఓపెన్గా పెట్టండి, మీరు భయపెట్టండి, మేము చాలా చర్యలు తీసుకుంటున్నాం, మాకు చాలా ఆధారాలు దొరికాయి, మేము ఎవరిని వదిలిపెట్టాం ఇలా మాట్లాడతాం. కానీ అసలు ఏం లేదు, అంత అబద్ధమే, ఇవన్నీ చేస్తే ఎట్లా? సో మళ్ళీ రోజా విషయానికి వస్తే రోజా చెప్పేశారు. ఇప్పుడు మీరు చాలాసార్లు ప్రసారం చేశారు కదా, ఇప్పుడు ఆడదాం ఆంధ్రాలో ఆధారాలు దొరికాయని, లేకపోతే అక్కడ రిషికొండకు సంబంధించి అని. తప్పకుండా వాటిలో ఏమైనా ఉంటే చట్టబద్ధంగా చర్యలు తీసుకోవచ్చు. కానీ రోజా ఏదో మాయమైపోవాల్సిన అవసరం కానీ, లేకపోతే రోజాను ఎవరినైనా ఆ మాటకు వస్తే ఎవరిని ఎవరు ఏం చేయలేరండి. ఆమె రాజకీయాల్లో ఉంటారు, లీగల్గా ఉండే కేసులు అవి ఎదుర్కొంటారు, జరిగేది జరుగుతుంది అనుకోవచ్చు. కాకపోతే ఒకటి, రోజా లాంటి వాళ్ళు కూడా, కోడాలని లాంటి వాళ్ళు కూడా పాఠాలు అయితే నేర్చుకోవాలి. ప్రజలు ఎందుకు ఓడించారు, రెండోది గతంలో మాట్లాడినప్పుడు కొంత శృతి మించిన వ్యవహారం ఏముంది, దాన్ని ఎందుకు అవి తిరస్కరణకు గురైనటువంటి నేపథ్యం ఏముంది అన్నది వాళ్ళు కూడా చూసుకోవాలి. రాజకీయంగా తప్పకుండా ఇప్పుడు పార్టీలను బట్టి మాట్లాడతారండి. రోజా తెలుగుదేశం అధికార ప్రతినిధిగా ఉన్నప్పుడు తెలుగుదేశం అధికార ప్రతినిధిగా ఉండి మాట్లాడితే ఇదే మహిళల అత్యాచారం మీద మాట్లాడాను నేను స్టూడియోలో. నాకు ఇప్పటికీ ఆమె ఏం మాట్లాడారు, ఆ ఇన్సిడెంట్ అవన్నీ కూడా గుర్తున్నాయి. ఓకే, ఆ ఇన్సిడెంట్ అన్ని గుర్తున్నాయి. వెన్ షీ స్పోక్ యాజ్ ఏ టీడీపీ స్పోక్స్ పర్సన్. రాజకీయాల్లో దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు వైసీపీలో ఉన్నారు మంత్రి, ఇవన్నీ కూడా ఊరికి నేదో ఎవరు కనపడరు వాళ్ళు అయిపోయారు. ఇప్పుడు జగన్ రాకుండా ఎలా ఉంటాడు ప్రతిపక్ష నాయకుడు? సో ఒకరి ఉనికిని ఒకరు సహించాల్సి ఉంటుంది. టాలరేట్ అదర్ పర్సన్స్, అదర్ పార్టీస్ ఎగ్జిస్టెన్స్, అంతేగాని. రైట్ సార్. యా, ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇక మహబూబాబాద్ పర్యటన